ఆదాము యొక్క కుమారులు. ప్రథమ పురుషుడైన ఆదాము కుమారులు హేబేలు, కయీనులు. కయీను అర్పణ కన్నా హేబేలు అర్పణ శ్రేష్టమైనది, ఎందుకంటే హేబేలు నీతిమంతుడు. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. విశ్వాసం ద్వారా హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అంటే దేవునిలో అతనికి గల విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని నీతిమంతునిగా ప్రకటించెను. విశ్వాసము, నీతి ఈ రెండూ నిత్యం కలిసి ఉంటాయి. నీతి వలన హేబేలు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆ కారణంగా అతని అర్పణ దేవునికి అంగీకారమైనది. అసూయతో కయీను హేబేలును చంపాడు. అయితే హేబేలు చనిపోయాక కూడా మాట్లాడుతున్నాడు. అతని రక్తం నేల నుండి మొర్రపెట్టింది. మాదిరికరమైన తన నీతి వలన ఈనాటికి హేబేలు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరులు, సోదరిమణులు, విశ్వాసము నీతిని కలుగజేస్తుంది. నీతి దేవుని సన్నిధిలో అంగీకారాన్ని తెస్తుంది. దేవునికి ఇష్టమైన జీవితం మరణాంతరం కూడా సాక్ష్యంగా మాట్లాడుతూనే ఉంటుంది. దేవుడు ఇటువంటి విశ్వాసాన్ని మన హృదయంలో ఎల్లప్పుడూ ఉంచునుగాక. ఆమేన్.